హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. సో, మనలో చాలా మందికి 15థ్ ఆగస్ట్ ఎందుకు జరుపుకుంటామో తెలుసు కానీ, 26థ్ జాన్ ఎందుకు జరుపుకుంటామో తెలీదు. ఆగస్ట్ 15th 1947న మనకి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం వచ్చింది. అందుకే ఈరోజు మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే జాన్ 26th 1950న మనం సొంతగా రాసుకున్న రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందనమాట. అందుకే ఈ రోజుని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అసలు రాజ్యాంగం అంటే ఏంటి? దాని హిస్టరీ చూద్దామనమాట. మనకి స్వాతంత్రం 15th ఆగస్ట్ 1947 వచ్చినా కానీ బ్రిటిష్ వాళ్ళ చట్టాలు, రాజ్యాంగమే అమల్లో ఉండేది. సో అంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన 1935 భారత ప్రభుత్వ చట్టమే అమల్లో ఉండేది. అందుకని మన దేశానికంటూ సొంత రాజ్యాంగం, చట్టాలు ఉండాలి అని భావించి అప్పటి రాజకీయ నేతలు, మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్‌గా ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారనమాట. మన రాజ్యాంగం రూపొందించటానికి. సో రాజ్యాంగం ఏంటి? అసలు ఎందుకు కావాలి అంటే సింపుల్ టర్మ్స్‌లో రాజ్యాంగం అనేది ఒక రూల్ బుక్ అనమాట. దీనిలో గవర్నమెంట్ మనల్ని ఎలా పాలించాలి? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ప్రజలకి ఏం రైట్స్ ఉన్నాయి? అవి ఎలా కాపాడాలి? లాస్ మనం ఎలా ఫాలో అవ్వాలి? గవర్నమెంట్‌కి, ప్రజలకి ఉన్న పవర్ ఏంటి? లిమిటేషన్స్ ఏంటి? ఇలా అన్నీ ఉంటాయి. సో సింపుల్‌గా ఒక దేశం లేదా రాష్ట్రం ఎలా నడవాలో డిసైడ్ చేసే ఫండమెంటల్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట కాన్స్టిట్యూషన్ అనేది. సో రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది అని మీకు డౌట్ రావచ్చనమాట. సో రాజ్యాంగం లేకపోతే దేశంలో శాంతి కానీ, గవర్నమెంట్ ప్రజల మధ్య కోఆర్డినేషన్ కానీ, అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయడం, హెరిడిటరీ మోనార్కీ రావడం, అందరికీ సమాన హక్కులు కానీ, వ్యక్తిగత స్వాతంత్రం కానీ లేకపోవడం, అందరూ ఒక ధాటి మీద నడవడం ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు రాజ్యాంగం ఎలా రూపొందించిందో అండ్ 26థ్‌ని ఎందుకు అమలు చేశారో దాన్ని చూద్దామనమాట. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్‌గా డ్రాఫ్టింగ్ కమిటీని ఫార్మ్ చేశాక రాజ్యాంగ రచనకు ముందుగా చాలా దేశాలు తిరిగి అనేక దేశాలను రాజ్యాంగాలను పరిశీలించారు. ఎక్కడ ఏ మంచి కనిపించినా అది అడాప్ట్ చేసుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, సోవియట్ యూనియన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్, ప్లానింగ్ కమిషన్, యూఎస్ నుంచి ఫండమెంటల్ రైట్స్, ఫెడరల్ స్ట్రక్చర్ ఇలా తీసుకొని మన దేశానికి కావాల్సిన వాటిని జోడించారనమాట. రాజ్యాంగం ఫస్ట్ డ్రాఫ్ట్ 27th అక్టోబర్ 1947 ఇచ్చారనమాట. అది పరిశీలించి చాలా మార్పులు, చేర్పులు చేసి తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్‌ని పబ్లిష్ చేసి జనాల్లో సర్క్యులేట్ చేసి వచ్చిన సజెషన్స్, కమెంట్స్, క్రిటిక్స్ అన్నీ పరిశీలించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మల్టిపుల్ టైమ్స్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ చేసి 3 రీడింగ్స్ అయ్యాక ఫైనల్‌గా 26th నవంబర్ 1949 డ్రాఫ్ట్‌కి ఫేవరబుల్‌గా ఓటింగ్ వేసి యాక్సెప్ట్ చేశారనమాట. అయితే భారత రాజ్యాంగం అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన రోజు ప్రాముఖ్యత ఉండాలి అనుకున్నారు. అందుకే 26th జాన్ 1949న మనకి అప్రూవల్ వచ్చినా సరే 2 మంత్స్ వెయిట్ చేసి 24th జాన్ 1950న 288 అసెంబ్లీ మెంబర్స్ సైన్ చేసి మన రాజ్యాంగాన్ని 26th జాన్ 1915న అమల్లోకి తెచ్చారు. ఎందుకంటే 26th జాన్ 1930లో భారతీయ కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేసింది. అంటే భారతదేశం పూర్తి స్వేచ్ఛ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు కాబట్టి ఆ రోజునే భారత రాజ్యాంగాన్ని కూడా అమలు చేశారనమాట. సో టోటల్‌గా 2 years 11 months 18 days పట్టింది మన స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి. దీనికోసం రాజ్యాంగ సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 days రాజ్యాంగం రాయడానికి పట్టింది. సో మనది లిఖిత పూర్వత రాజ్యాంగం అనమాట. అంటే రిటన్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు 2 మాత్రమే ఉన్నాయి. ఇంగ్లీష్ ఒకటి, హిందీ ఒకటి. సో ఇవి పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్ కేస్‌లో పార్లమెంట్ భవన్‌లో వీటిని సెక్యూర్ చేశారనమాట. సో వాటి డూప్లికేట్స్ మాత్రమే మనకిప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనది. ప్రెజెంట్ భారత రాజ్యాంగం ప్రకారం మన ఇండియాని సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీగా పిలుస్తారు.
అంటే సావరిన్ అంటే సార్వభౌమ. ఇండియా ఇండిపెండెంట్ కంట్రీ ఇతర ఏ కంట్రీ ఆధీనంలో లేదు అని అర్థం. సో ఇండియా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మ్యాటర్స్ అన్నీ వితిన్ ఇండియాలోనే డిసైడ్ అవుతాయి. సోషలిస్ట్ అంటే సామ్యవాద, సమానత్వం, సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ కలిగిన దేశం అని అర్థం. సెక్యులర్ అంటే లౌకిక. సో ఏ ఒక్క రిలీజియన్ని అఫీషియల్గా కన్సిడర్ చేయకుండా అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం అని అర్థం. డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వ విధానం అని. రిపబ్లిక్ అంటే ప్రజలు లేదా వారు ఎన్నుకున్న ప్రతినిధులే అధికారం కలిగి ఉన్న దేశం అని అర్థం. సో ఈ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ని 1976లో యాడ్ చేశారు. సో ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు సెలబ్రేషన్స్ ఢిల్లీలో ఎలా ఏ సీక్వెన్స్లో జరుగుతాయో చూద్దాం. సో ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర పూల నివాళులు అర్పించడంతో స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత 2 నిమిషాలు మౌనం పాటిస్తారు మన దేశం కోసం షహీదులైన సోల్జర్స్కి శ్రద్ధాంజలిగా. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ కర్తవ్య పథ్ దగ్గర ఉన్న సెల్యూటింగ్ డయాస్కి వెళ్తారనమాట పెరేడ్ని చూడడానికి. ఆ తర్వాత ప్రెసిడెంట్ వస్తారు చీఫ్ గెస్ట్తో పాటు. ఆ తర్వాత ప్రెసిడెంట్ పూలతో టై చేసి ఉన్న మన జాతీయ జెండాను ఆవిష్కరిస్తారనమాట. ఇలా జరుగుతుండగానే బ్యాక్గ్రౌండ్లో మన నేషనల్ యాంథమ్ ప్లే అవుతూ ఉంటుంది. అలాగే ఇండియన్ ఆర్మీ యొక్క ఆర్టిలరీ రెజిమెంట్ 21 గన్ సెల్యూట్స్ చేస్తుంది. తర్వాత ప్రెసిడెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ని వాళ్ళ ధైర్య సాహసాలకి సత్కరిస్తారు. ఇంకా వేర్వేరు రంగాల్లో ధైర్యం ప్రతిభ చూపిన సిటిజన్స్కి అవార్డ్స్ అందజేస్తారనమాట. వాటిలో మేజర్ అవార్డ్స్ వచ్చేసి భారతరత్న, పద్మ అవార్డ్స్ అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, గ్యాలంటరీ అవార్డ్స్. తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుందన్నమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్గనైజ్ చేస్తుంది. దీనిలో మన ఇండియన్ మిలిటరీ స్ట్రెంగ్త్ అండ్ మన కల్చరల్ డైవర్సిటీని షోకేస్ చేస్తారు. అలాగే ఈ పెరేడ్లో మన ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి చెందిన డిఫరెంట్ రెజిమెంట్స్ మార్చ్ పాస్ట్లో పాల్గొంటాయి అన్నమాట. సో ఈ పెరేడ్ రాష్ట్రపతి భవన్ దగ్గర స్టార్ట్ అయ్యి కర్తవ్య పథ్ మీదుగా ఇండియా గేట్ వెళ్తుంది. అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ వెళ్తుంది అనమాట. జనరల్గా 8 AM ఫ్లాగ్ ఆవిష్కరించిన తర్వాత 9:30 AM పెరేడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత టాబ్లూస్ ప్రదర్శన జరుగుతుంది. అంటే కథలు లేదా చరిత్ర నుండి దృశ్యాలను మనకు నమూనాలు లేకపోతే మోషన్లెస్ బొమ్మల ద్వారా చూపిస్తుంది అనమాట. సో డిఫరెంట్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ వాళ్ళ అచీవ్మెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఈ టాబ్లూస్ని యూజ్ చేస్తాయి. Jan 26 వేడుకల తర్వాత Jan 29న బీటింగ్ రిట్రీట్ సెరమనీ విజయ్ చౌక్లో జరుగుతుంది. ఇది బేసిక్గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ముగింపుగా సర్వ్ చేస్తుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.